హలో అండి, నేను డాక్టర్ వినిత. నేను కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ యూరోగైనకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాను. ఈరోజు మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళలో అన్నది నేను ముందు మాట్లాడాను, ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో, గర్భిణీ స్త్రీలలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అండ్ దానికి మనం చేయాల్సింది ఏంటి అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనూహ్యంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మామూలు మహిళలతో పోలిస్తే గర్భిణీల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అలా అంటే, ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీలలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. దీన్ని నార్మల్గా న్యాచురల్గా జరిగే చేంజెస్. అవి ఏంటంటే, ఆ ట్రాక్ట్ అంటే మనం యూరిన్ పాస్ చేసే ట్యూబ్ నుంచి, కిడ్నీస్ నుంచి, గర్భం పెరిగే కొద్దీ దానివల్ల వచ్చే ప్రెషర్ గురించి, హార్మోన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్ల ఇన్ని రకాలుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. మామూలు మహిళలతో కంపేర్ చేసిన ముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళల్లో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ ముందు ఇన్ఫెక్షన్స్ రాని వాళ్ళల్లో కూడా గర్భిణీల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇందులో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రతి ఒక్కళ్ళకి సింప్టమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? యూరిన్ వెళ్ళినప్పుడు మంట రావడం, ఊరికే యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్ళాల్సి వస్తే చాలా అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, ఫీవర్, చలి జ్వరం లాంటిది ఇలాంటివి వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో, అండ్ పొట్టలో చాలా కిందకి పొట్టలో నొప్పి వచ్చినా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని మనము సస్పెక్ట్ చేయాలి. కానీ కొంతమంది గర్భిణీ స్త్రీలలో ఇవన్నీ రాకపోవచ్చు. అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ లేకపోవచ్చు, ఫీవర్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇది ఎందుకు మనం ముందే కనుక్కోవాలి? అసలు దీనివల్ల మనకేం ప్రాబ్లం వస్తుంది, కనుక్కోకపోతే ఏం అవ్వచ్చు అన్నది ఇప్పుడు ఆలోచిద్దాం. మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉండి అది మనం ట్రీట్ చేసుకోలేకపోతే కొన్నిసార్లు ఈజీగా కిడ్నీస్ దాకా వెళ్ళే అవకాశం పెరుగుతుంది. అంటే అవి కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ అంటే మూత్ర కోసం, అక్కడికి ఒక ట్యూబ్స్ ఉంటాయి. గర్భం పెరిగే కొద్దీ ఆ ట్యూబ్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది, అందువల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు అందులో ఇన్ఫెక్షన్, మూత్రకోశంలో ఇన్ఫెక్షన్ ఉండి మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది పైన కిడ్నీ దాకా ఈజీగా వెళ్ళచ్చు. అండ్ పక్కనే గర్భసంచి ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఇక్కడ ట్రీట్ చేసుకోకపోతే పక్కనే గర్భసంచి మీద కూడా ఇరిటేషన్ వచ్చి తొందరగా ప్రీటర్మ్ లేబర్ అంటే ముందుగా డెలివరీ అయ్యే అవకాశాలు పెరగచ్చు. అందుకే మనం ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ప్రతి ఒక్కసారి గర్భిణీలు చెకప్కి వచ్చినప్పుడు, యాంటీనేటల్ చెకప్ అని అంటారు, వచ్చినప్పుడు ఒకసారి యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అప్పుడు వాళ్ళకి కల్చర్ సెన్సిటివిటీ అని యూరిన్లో ఒక టెస్ట్ చేస్తారు. అంటే ఏమి జర్మ్స్, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ యూరిన్లో ఉన్నాయి, అది ఎంత క్వాంటిటీ ఉన్నాయి, దీనివల్ల ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని మనం గుర్తించవచ్చు. ఇది ఎందుకు చేసుకోవాలి? మొదటిది, అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా ఉండడానికి. రెండవది, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలి అన్న తెలుసుకోవడానికి పనికొస్తుంది. అందుకని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదో ఒకటి యూరిన్ వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుంది కదా అని డాక్టర్ని సంప్రదించకుండా ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోవడము అన్నది కరెక్ట్ కాదు. రెండు రకాలుగా మనము డిసడ్వాంటేజ్లో ఉంటాం ఇలా చేసినందువల్ల. ఒకటేంటంటే, ముందు ఎందుకో ఏమిటో తెలియకుండా ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం, ఆ ప్రెగ్నెన్సీలో ఆ టాబ్లెట్ సేఫా కాదా మనకు తెలియదు. ఇంకొకటి, ఆ తర్వాత ఎప్పుడన్నా టెస్ట్ చేస్తే కొన్నిసార్లు అందులో మనకు రిజల్ట్ రాకపోవచ్చు. సో ఒక అనవసరం ట్రీట్మెంట్ ద్వారా లేటర్ ఊరికే యాంటీబయాటిక్స్ వేసేసుకోవడం ద్వారా ఆ తర్వాత ఆ యాంటీబయాటిక్ మనం వేసుకున్నప్పుడు పని చేయకపోవచ్చు. దీన్ని రెసిస్టెన్స్ అంటారు. జనరల్ పాపులేషన్ ప్రజలందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వేసేసుకోవడం ద్వారా ఆ యాంటీబయాటిక్ పనిచేసే ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. అది పాపులేషన్లోనే అలా వచ్చేస్తే మనకి కావాల్సినప్పుడు మనకి ఆ యాంటీబయాటిక్ పనిచేయకపోవచ్చు. సో ఇన్ని రీజన్స్ ద్వారా మనం నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అందుకని మీకు సింప్టమ్స్ ఉంటే వెంటనే రండి.
టెస్ట్ చేసి కొన్నిసార్లు మేము కామన్ యాంటీబయాటిక్ ఏది ఉంటే, సేఫ్ యాంటీబయాటిక్ ఏది ఉంటే ప్రెగ్నెన్సీలో ఫీవర్ ఉన్నప్పుడు లేట్ చేయకుండా మేమే యాంటీబయాటిక్ ఇస్తాం. అవి ఏది లేనప్పుడు కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చాక అందులో ఇన్ఫెక్షన్ ఉంటేనే అది దేనికైతే సెన్సిటివ్గా ఉంటుందో ఆ యాంటీబయాటికే ఇచ్చినందువల్ల మనం రెసిస్టెన్స్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంకొకటి, కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్లో నెగటివ్ వచ్చి మనకు సిమ్టమ్స్ లేకపోతే ధైర్యంగా ఏ యాంటీబయాటిక్ తీసుకోక్కర్లేదు అని చెప్పినట్టు ఉంటుంది. సో అందుకని ప్రతి చెకప్కి ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకొని అప్పుడప్పుడు మేమే చూసుకుంటాం ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఉంటే ట్రీట్ చేయాలి, లేకపోతే అనవసరంగా ఏ మందులు వద్దు. వాటర్ బాగా తీసుకోవడం ద్వారా, అంటే రోజుకి అందరికీ ఒక 8 to 12 గ్లాసెస్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. అది మన దాహాన్ని బట్టే తాగమంటాం. కొన్నిసార్లు ఏసీ రూమ్లోనే కూర్చొని బయటకు వెళ్లకుండా వెదర్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనకు అంత దాహం అవ్వకపోతే అలా తెలియకుండానే మనము ఇంటేక్ వాటర్ ఎంత తాగుతామో అన్నది తగ్గించేస్తాం. అందుకని కొన్నిసార్లు ఆలోచించి మనం ఈరోజు కావాల్సినంత వాటర్ తాగుతున్నామా లేదా అని అనుకొని వాటర్ తాగడం ద్వారా మనము కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడాన్ని తగ్గించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ మనం ఏం మార్చలేము, కానీ కొన్ని టెక్నిక్స్ అంటే కొన్ని చేయడం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా మనం ఊరికే ఇన్ఫెక్షన్ రావడం తగ్గించుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా. అవి ఏంటంటే వాటర్ బాగా తాగడం, యూరిన్ వెళ్ళినప్పుడు యూరిన్ పాస్ చేశాక క్లీనింగ్ ఎప్పుడు వెనక నుంచి ముందు కాకుండా ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవడం ద్వారా ఏ జర్మ్స్ మోషన్ ప్యాసేజ్ నుంచి యూరిన్ ప్యాసేజ్ వరకు రావడం తగ్గుతుంది. సో వాటర్తో వాష్ చేసినప్పుడు కూడా ముందు నుంచి వెనక్కి వాష్ చేసుకోవాలి, అది ఒక పద్ధతి. ఇంకొకటి, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వెళ్ళి యూరిన్ పాస్ చేసేయడం ద్వారా ఒక జర్మ్స్ లోపలికి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. అందుకని తర్వాత కూడా వెళ్ళి యూరిన్ పాస్ చేయమంటాం. అండ్ కావాల్సినంత వాటర్ తాగడం, ఇది మోర్ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నాం కదా అని వాటర్ తాగడం తగ్గించుకోకండి. మీరు కావాల్సినంత వాటర్ తాగి మీరు ఎక్కువసారి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా పర్వాలేదు, ప్రతిసారి ఆ జర్మ్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. కాబట్టి కావలసినంత వాటర్ తాగడం ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా అనిపించినా, మంట అనిపించినా, ఏమనిపించినా డాక్టర్ దగ్గరికి వచ్చో లేకపోతే నర్స్ దగ్గరికి వెళ్ళో టెస్ట్ ఇచ్చి దాని తర్వాత ఆ గైడెన్స్ తీసుకొని మందులు స్టార్ట్ చేయడం మంచిది. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ప్రెగ్నెన్సీలో, అప్పుడు ఏం చేస్తాం, యాంటీబయాటిక్ ఇస్తే జనరల్గా 99% ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. కానీ క్లియర్ అయిందా లేదా అని రీచెక్ చేసుకోవాలి. అంటే టాబ్లెట్స్ వాడేసిన తర్వాత 2 వారాలకి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోమని చెప్తాం. అందులో క్లియర్ అయిపోయి ఉంటే అప్పుడు నార్మల్ జనరల్ చెకప్స్లో చూసుకోవచ్చు. క్లియర్ అవ్వకపోతే మళ్ళీ ఎందుకు క్లియర్ అవ్వలేదు, మళ్ళీ ఏ యాంటీబయాటిక్ ఊరికే ఏదంటే అది వేసేసుకోకుండా దీన్ని టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. కిడ్నీస్ దాకా వెళ్ళే ప్రమాదం అప్పుడు తగ్గించుకోవచ్చు. అండ్ కొంతమందికి ఊరికే వస్తుంటాయి, మనం ఎంత ట్రీట్ చేసినా కానీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. అలా అన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్, ప్రతిసారి కల్చర్లో ప్రూవ్ అయిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే మేము రోజు యాంటీబయాటిక్ ఇస్తాం. అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వకుండా, కిడ్నీకి వెళ్ళకుండా, ప్రీటర్మ్ లేబర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం కోసం రోజు యాంటీబయాటిక్ ఇస్తాం. అది ఏంటి, అది ఏ ప్రెగ్నెన్సీలో, ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ యాంటీబయాటిక్ సేఫ్ అన్నది చూసి ఆ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా ఎక్కువ యాంటీబయాటిక్స్ రఫ్ యూజ్ అన్నది ఉండదు, అన్నెసెసరీ యూజ్ అన్నది ఉండదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకొని మనకు కావాల్సిన ఎఫెక్ట్ రావాలి, ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవాలి, అలా అని అనవసరంగా ఏది తీసుకోకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. సో యూరిన్ టెస్ట్ రొటీన్గా చేసుకోవడం ద్వారా, కావాల్సిన వాటర్ కరెక్ట్గా తీసుకోవడం ద్వారా మనము ఇన్ఫెక్షన్స్ రావడం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.